అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. ఈ పంచభూతాల ప్రకోపము చాలా భయంకరంగా చూపిస్తున్నాయి రాను రాను. అంటే ప్రళయానికి దగ్గరకు చేరుతున్నామా అనే సంకేతాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒక్కొక్క దాన్ని చూద్దాం. వాటర్, పంచభూతాల్లో మొట్టమొదటి వాటర్. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో లేటెస్ట్ గా కనుక చూసినట్టయితే వరదలు విపరీతంగా వస్తున్నాయి. ఒకతటి కొండ చర్యలు ఇరిగి పడుతున్నాయి. ల్యాండ్ స్లైడ్స్ ఒక పక్క, వరద ఒక పక్క, ఇళ్ళన్నీ కూలిపోయి జనాలంతా చనిపోతున్నారు. నివాసం లేకుండా మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతాం. అది ఘాట్ సెక్షన్, హిల్లీ ఏరియా కాబట్టి విపరీతమైన ఫ్లో. పడ్డది 7 సెంటీమీటర్స్ రైనే, కానీ మొత్తం క్విక్ గా వచ్చేస్తుంది రన్ ఆఫ్ రూపం. అందువల్ల అక్కడ విపరీత ప్రళయం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ లో ప్రైడ్ అపార్ట్మెంట్ అని ఉంది, అమీన్పూర్ దగ్గర. దాంట్లో అపార్ట్మెంట్ లో చిన్న వర్షానికి మొత్తం నిండిపోయింది. గత 10 ఏళ్ల నుంచి నిండలేదు, ఇప్పుడు నిండిపోయింది. కాంపౌండ్ వాల్ పడిపోయింది. లోపల వాళ్ళు బయటికి రాలేరు, బయట వాళ్ళు లోపలికి పోలేరు. నీళ్లు నిన్నటి నుంచి కరెంట్ లేదు, నీళ్లు లేవు, బయటికి పోయేదానికి లేదు. చూడండి ఏ విధంగా సెల్లార్లు కడుతున్నారు. సెల్లార్లు కట్టద్దని 100 సార్లు చెబుతున్నాం, చెప్పినా కూడా వినడంలా. మల్టీ స్టోరీడ్ స్ట్రక్చర్స్ కడుతున్నారు, వినటంలా. ఏ విధంగా పర్యవసానం ఉంటుందో చూడండి. ఇప్పుడు ఈ ప్రైడ్ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ కష్టాలు వినండి. మీరు వీడియోల రూపంలో చేసి పెడుతున్నారు చాలా మంది. చూడండి ఏం ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోండి, జాగ్రత్త పడండి. తర్వాత ముంబై మొత్తం ముంచేస్తుంది. ఎటు చూసిన మోకాళ్ళ లోతు, నడుము లోతు నీళ్లు పైన ఉంటున్నాయి. వెహికల్స్ పోవాలంటే సైలెన్సర్లోకి నీళ్లు పోతున్నాయి, బండ్లు ఆగిపోతున్నాయి, బీభత్సంగా తయారవుతుంది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మనకు వరద చూసావా? ఇది వరకు మనకు 2013లో, కరెక్ట్ గా 13 సంవత్సరాల క్రిందట కేదార్నాథ్ దగ్గర వచ్చిన వరదకి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఆ వీడియో పెట్టి చూడండి, ఈ వీడియో పెట్టి చూడండి. నీళ్లు రావడం, నీళ్లతో పాటు బిల్డింగ్ లో ఒకటి పడిపోవడం, సేమ్ అదే మాదిరి జరుగుతాం. ప్రకృతి భీభత్సం చేస్తా ఉంది ఇది. ఇంకా పోతే జంపన్న వాగు దగ్గర ఉధృతంగా ప్రవహిస్తుంది ఏటు నాగారం, జంపన్న వాగు. అట్లా తర్వాత విచిత్రం ఏంటంటే బుగ్గ రామేశ్వరం దగ్గర కోనేరు ఎండిపోతాం. గత 200 సంవత్సరాలుగా కోనేరులో నీరు ఎండకుండా ఉండే ప్రదేశం ఏదంటే బుగ్గ రామేశ్వరం. అక్కడ నీళ్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. 200 ఎకరాలు సాగు చేసే నీళ్లు, వచ్చే నీళ్లు ఎండిపోయాయి. ఇది ప్రళయానికి సంకేతం కాదా? బాసర దగ్గర 60 మంది మరణమయ్యారు నీళ్ళలో. గోవాలో పడవ ప్రమాదం, 23 మంది మృతి చెందారు. ఇలా వాటర్కి సంబంధించిన ప్రకోపాలు చాలా చూశాం. ఇకపోతే ఫైర్ కి సంబంధించింది చూద్దాం. శ్రీ సిటీలో బస్సు, ఎంప్లాయీస్ ని తీసుకొస్తున్న బస్సు దగ్ధం అయిపోయింది నీళ్ళు. లక్నోలో కోచింగ్ సెంటర్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. కిందకి దిగేదానికి లేక మంటల్లో పైనుంచి దూకి గేట్ మీద పడి కూడా చనిపోయారు కొంతమంది. 14 మంది చనిపోయారు. ఒకే పెద్ద బిల్డింగ్ ఏం కాదు ఇది, 2 అంతస్తుల బిల్డింగ్ అంతే. దాంట్లో పైన కోచింగ్ జరుగుతుంది, కింద షాపులు ఉన్నాయి, కమర్షియల్ గా ఇచ్చారు. దాంట్లో పోయేవే లేదు. ఎస్కేపింగ్ ప్రొసీజర్స్ పెట్టడం వల్ల బిల్డింగులకి ఒకే దగ్గర ఎక్కువ మందిని నెట్టేస్తున్నారు. వాళ్ళు బయటికి పోయేదానికి ఏమి ఎస్కేప్ మెకానిజం పెట్టడం వల్ల. నువ్వు ఏం పెట్టినా అక్కడ ఎస్కేప్ అయ్యేదానికి అక్కడ ఎటు నుంచి పోవాలి? లిఫ్ట్ ఉండదు, మెట్ల మీద నుంచి పోవాలి. మెట్లు ఒకటే దారి, అక్కడ మంట అంటుకుంది, అటు పోలేము. ఏం చేయాలి వాడు? ఆల్టర్నేట్ గా ఒక 10 మంది పైన ఉంటారంటే ఖచ్చితంగా రెండో స్టెయిర్ కేసు కూడా పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఇబ్బందులు వస్తాయి. ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు తెలుస్తుంది ఇబ్బంది ఏందని. మామూలు అప్పుడు ఏం తెలియదు, అందరూ వస్తుంటారు పోతా ఉంటారు, ఇబ్బంది ఏం రాదు. ఎప్పుడైనా
జరగరాంది జరిగినప్పుడే అన్ని బయటకొచ్చేది. తర్వాత వైజాగ్‌లో మనం చూసినట్టయితే స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. 1500 డిగ్రీస్ సెంటిగ్రేడ్‌లో ఉక్కంతా కరిగి మీద పడి 12 మంది చనిపోయారు. ఎంత దారుణంగా చనిపోయారంటే షేపులు గుర్తించలేని పరిస్థితిలో చనిపోయారు. మూసాపేటలో అగ్ని ప్రమాదం 100 వెహికల్స్ దగ్ధమైనాయి. కోల్కతా ఎయిర్‌పోర్ట్‌లో ఏరోప్లేన్ మీద పిడుగుపడింది. డంప్ యార్డ్‌లో కేసులో ఉన్న దాంట్లో వెస్ట్ గోదావరి దగ్గర 40 కార్లు తగలబడ్డాయండి. మల్లంపేటలో ఏసీ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రొద్దుటూరు నుంచి పెంచలకోన వెళ్తున్న బస్సుకి అగ్ని ప్రమాదం జరిగింది. మొత్తం మాడిపోయింది. ఇక భూమికి సంబంధించింది ఉందా? ఇప్పుడు ఫైర్ అయిపోయింది. వాటర్ అయిపోయింది. వెనిజులా ఎర్త్‌క్వేక్ లేటెస్ట్‌దనమాట. నిన్న వచ్చిందనమాట. అతి భయంకరంగా వచ్చింది. ఎంత డెప్త్ వచ్చిందో తెలుసా? 22 కిలోమీటర్ల డెప్త్ బిలో గ్రౌండ్ లెవెల్ వచ్చింది ఎపి సెంటర్. ఫస్ట్‌ది. 7.1 ఆర్ 7.2 కొన్ని అటు ఇటు రాస్తున్నారు. 7.1 ఆర్ 7.2 మాగ్నిట్యూడ్‌తో ఎంత డెప్త్‌లో వచ్చింది? 22 కిలోమీటర్ల దూరం డెప్త్‌లో వచ్చింది. అది వచ్చిన 39 సెకండ్లకు అంటే జస్ట్ 1 మినిట్ లోపే అన్నమాట. రెండోదొచ్చింది. రెండోది ఎంతొచ్చిందో తెలుసా? 7.6 వచ్చింది. కొంతమంది 7.5 అంటున్నారు. 7.6 ఆ మధ్యలో వచ్చింది. అది ఎంత డెప్త్‌లో వచ్చింది తెలుసా? 10 కిలోమీటర్ డెప్త్‌లో వచ్చింది. చూడండి 10 కిలోమీటర్లు, 22 కిలోమీటర్ల డెప్త్ చూడండి. రేంజ్ మామూలుగా ఫస్ట్ భూకంపం వచ్చింది పెద్దదొచ్చి తర్వాత ట్రెమర్స్ తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ చిత్రం ఏం తెలుసా? ఫస్ట్ 7.1 వచ్చి తర్వాత 7.6 రావడం. ఫస్ట్‌ది తక్కువ డెప్త్‌లో కాదు, ఎక్కువ డెప్త్‌లో రావడం. రెండోది తక్కువ డెప్త్‌లో రావటం. ఇది ఎక్కడ జరగలే ఇంతవరకు. నేను ఎన్నో భూకంపాలను అనలైజ్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చే తీవ్రత ఎక్కువ ఉంటది. రెండోది తీవ్రత తక్కువ ఉంటది. ఇప్పుడు ఇది మళ్ళా బ్యాక్ టు బ్యాక్ వచ్చింది. డబ్లెట్ అంటారు. డబ్లెట్ అంటే 2 ఒకదానికొకటి ఆహ్, ఒకదాని వైబ్రేషన్ మీద ఇంకో వైబ్రేషన్ వచ్చి పడడం. డబ్లెట్. అట్లా వచ్చిన దానివల్ల ఎక్కువ బిల్డింగ్‌లు పడిపోయినాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. 10,000 నుంచి 1,00,000 మంది దాకా మరణాలు ఉండొచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అక్కడ పోయి రెస్క్యూ చేద్దామంటే కరెంట్ తీగలన్నీ పడిపోయినాయి, బిల్డింగ్‌లన్నీ పడిపోయినాయి, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. పోయేదానికి రెస్క్యూ వెహికల్స్ పోయేదానికి ఛాన్స్ లేకుండా పోయింది. విలవిల్లాడిపోతున్నారు. ఉండేదానికి షెల్టర్ లేదు. బయట రోడ్ల మీద పడుకొని కాలం గడుపుతున్నారు. కరెంట్ కట్ చేశారు. బిల్డింగులన్నీ పడిపోయినాయి. కొన్ని బిల్డింగులు డేంజరస్ కండిషన్‌లో ఉన్నాయి. అబౌట్ టు కొలాప్స్. వాటికి మళ్ళా ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మళ్ళా వాటికి వార్నింగ్ ఇచ్చారు. వాటిల్లోకి వెళ్ళొద్దు. మళ్ళా ఆఫ్టర్ ట్రెమర్స్ రావచ్చు. ప్రళయం పెద్దది రావచ్చు. మళ్ళీ పడిపోవచ్చు అని చెప్పి. కొన్నేమో పూర్తిగా పడిపోయినాయి. బాధ లేదు వాటికి. కొన్ని అట్లే ఉండి పడకుండా సగం డ్యామేజ్ అయిపోయింది. వాటిలో నుంచి జనాలు పరిగెత్తుకుంటా రాళ్ల మీద నుంచి పరిగెత్తుకుంటా వచ్చారు. వాళ్ళు ఒక వీడియో పెట్టారండి. స్టెయిర్‌కేస్ మీద దిగొచ్చేటప్పుడు పైనుంచి కిందకి అన్ని ఫ్లోర్‌లు దిగడం అయ్యే పనేనా? ఒక్క దారి గుండా రావాలి అందరూ బయటకు. అక్కడేమొచ్చింది అందులో ఆ రోజు నేషనల్ హాలిడే. అందరు జనాలు ఊర్ల నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు కూడా అందరూ ఇక్కడికొచ్చి ఎవరింట్లో వాళ్ళుండి ఎక్కువ మంది ఇళ్లల్లో ఉన్నారు. అందువల్ల మనుషులు చనిపోవడం జరిగింది. కొంతమందికి చెయ్యి ఇరిగి, కాలు ఇరిగి ఇట్లా రకరకాల బీభత్సంగా ఉందక్కడ పరిస్థితి. హాస్పిటల్ అంబులెన్స్‌లో ఎక్కిస్తుంటే రకరకాల అవస్థలతో ఎక్కుతున్నారు. చనిపోయిన వారు కొంతమంది, బతికున్నవారు, అంగవైకల్యంతో ఉన్నవారు, సేఫ్‌గా ఉన్నవారు. కొన్ని కుక్కలొస్తున్నాయండి లోపల నుంచి బయటికి బ్రహ్మాండంగా ఆడుకుంటా వస్తున్నాయి అవి. చూడండి అవి ఎంత సేఫ్ ప్లేస్‌లో ఉంటాయో చూడండి. ఎంత బిల్డింగ్ పడ్డా వాటికి ఏం కాకుండా ఉండే ప్రదేశంలో ఉండి బయటికి అయ్యే వస్తున్నాయి ఎవరు తీయకుండా.
ఈ తల్లిదండ్రులు లేకుంటే వాళ్ళ రిలేషన్స్ పోయి అక్కడ దీంట్లో మా వాళ్ళు ఉన్నారండి అని అక్కడ తీయండి, ఇక్కడ తీయండి అని చెప్పి ఈ రెస్క్యూ వాళ్ళని ప్రెజర్ చేస్తున్నారు. ఎన్ని చేసినా అక్కడ ప్రళయం వచ్చేసింది. ఒక హోటల్ ఉందండి. 10 ఫ్లోర్స్ హోటల్ టప్పన కింద పడిపోయింది. అంతా కాంక్రీట్ జంగిల్ లాగా అయిపోయింది. ఈ హై రైజ్ బిల్డింగ్స్ చాలా డేంజరస్. అందులో ఇట్లా బ్యాక్ టు బ్యాక్ భూకంపం వచ్చిందంటే అస్సలు నిలవవి. అది ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్‌లో కట్టిన బిల్డింగులన్నీ కూడా 50 ఫ్లోర్స్ కడుతున్నారు ఇంకా. 70 ఫ్లోర్స్‌కి పర్మిషన్ ఇచ్చారు. వాటిలో ఉండే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు కింద సెల్లార్‌లో మాది రెండో ఫ్లోర్ కిందకండి గ్రౌండ్‌లో కార్ పార్కింగ్ అంటాడు. అది ఏందో పెద్ద ఘనమైనట్టు. మాది 40వ ఫ్లోర్ లాంటి ఇల్లు అని చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకునే వాళ్ళకి డెత్‌కి దగ్గరికెళ్తున్నారనే సంగతి కూడా గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఈ పంచభూతాలకి ప్రకోపానికి మనం ఉండకూడదు. మనం భూమి మీద ఒక దగ్గరే అంత ప్రెషర్ ఎయకూడదు. నీ మీద ఒక 5 బస్తాలు నెత్తినేసాడనుకోండి ఎవడన్నా, ఆర్ యూ హ్యాపీ? ఎంబడి ఇసిరి బయటేస్తావు నెత్తి మీద లేకుండా. ఎందుకంటే నువ్వు మోయలేవు గాబట్టి. అట్లే భూమాత మీద కూడా మీరు అన్ని ఫ్లోర్‌లు కట్టి మీరు భూమాతను తొక్కేస్తుంటే భూమాత ప్రకోపించదా? తెలుసుకోండి. ఇప్పుడు ప్రకోపిస్తుంది. ఏం చేస్తున్నారక్కడ వెనుజులలో? ఏడుస్తున్నారు. దూరంగా కట్టుకోండి. ఔట్‌స్కట్స్‌కి పోయైనా కట్టుకోండి. అంతేగాని మీరు ఒకే దగ్గర భూమి మీద భారం ఎయొద్దు. భూ ప్రకోపానికి తట్టుకోలేని పరిస్థితులు తీసుకొస్తుంది. దీంతో పాటు జలం గూడా యాడ్ అయిందంటే మీకింకా అసలు బయట గూడా కూర్చోలేరు. అలాంటివి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువున్నాయి ఈసారి. ఇవన్నీ వార్నింగ్ మాత్రమే ఇది. 10 కిలోమీటర్ల కిందొచ్చిందంటే వార్నింగ్ అది. రేపొచ్చేది 5 కిలోమీటర్ల కింద 8.9, 10కి పైన వచ్చే భూకంపం గాని వస్తే అసలు మీరు తట్టుకోగలరా అసలు? శాంపిల్ చూపిస్తుంటేనే కళ్ళు, ఒళ్ళు గగురు పొడుస్తా ఉంది ఇప్పుడు. వెనుజులా ఉండే బిల్డింగ్‌లు 10 అంతస్తులు కుప్ప కూలిపోయిండే ఆ హోటల్ చూస్తుంటే అసలు ఎట్లుంది కాంక్రీట్ జంగిల్ ఒక బీమ్ మీద ఇంకో బీమ్, ఒక బీమ్ మీద ఇంకో బీమ్ అన్నీ ఏసి కుప్పలాగా పడేసింది అట్లా. మనం పగలగొడితే వచ్చినయి గాదది. వాటంతట అవే షేక్ అయి పడిపోయినాయి. ఈ మల్టీ స్టోరేజ్ స్ట్రక్చర్స్ పరిస్థితి అదే అని తెలుసుకోండి. జాగ్రత్తగా ఉండండి. సేఫ్ ప్రదేశాల్లో ఉండండి. ఈ భూకంపానికి తట్టుకునేటట్టుగా మీరెక్కడ ఉండాలో అందులో గూడా జాగ్రత్తగా ఉండండి. ఫైర్ ప్రికాషన్స్ తీసుకునేదానికి సిద్ధంగా ఉండండి. ఈ ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు తట్టుకునేదానికి ఏ విధంగా తప్పించుకోవాలి ఇవన్నీ గూడా ట్రైనింగ్ అయ్యి ఉండండి. లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు వెనెజులాలో పరిస్థితి ఎలా ఉందంటే అసలు నిత్యావసర వస్తువులు అమ్మేవాళ్ళు లేవు. షాపులన్నీ మూతలు పడ్డాయి. బజార్‌లన్నీ క్లోజ్ అయినాయి. ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఏరోప్లేన్‌లో పోదామంటే అక్కడ ఏరోప్లేన్ మొత్తం ఎయిర్‌పోర్ట్ మొత్తం పడి అక్కడ చాలా మంది చనిపోయారు. ఒక దగ్గర బిల్డింగ్ ఉంది. ఒక దగ్గర లేదని లేదు. అన్ని బిల్డింగులు నేలమట్టం అయిపోయినాయి చాలా వరకు. ఇంకా చాలా బిల్డింగులున్నాయి. అయి కూడా పడుంటే ఇంకా 1,00,000 కాదు 2,00,000కి పోయిండు మరణాలు. ఆ బిల్డింగులు ఇంకా పడకుండా డేంజరస్ పొజిషన్‌లో ఉన్నాయి. ఉంటాం. అయి ఉన్నా ఒకటే పగలగొట్టడం మేలు గవర్నమెంట్. లేపోతే ఏ రోజైనా పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా కదిలి ఉన్నాయి. అట్లా వాళ్ళకి అదృష్టం బాగుండి, వాళ్ళకి ఇంకా బతికే యోగం ఉండి, దాంట్లో నుంచి బయటపడిపోయారు చాలామంది. చాలా మంచిది అదృష్టం. గాడ్ వాళ్ళకెంతో హెల్ప్ చేశారు. అందువల్ల మీరిప్పటికైనా తెలుసుకొని, మంచి చోట ఎక్కడైనా అంత హై రైజ్‌లు కాకుండా ఉండే దగ్గరికి పోండి. సురక్షిత ప్రదేశాల్లో ఉండండి. సేఫ్ గార్డ్ చేసుకోండి. ఇప్పుడేమవుతుంది మనోళ్ళు డ్యామ్స్ కడుతున్నారు. ఒక డ్యామ్ కట్టాలంటే ఎంత మట్టి కావాలి? ఒక కొండను తవ్వి పెట్టేయాలి అక్కడ తీసుకొని. అంత కావాలి. సరే తవ్వి వదిలి ఓన్లీ అంతవరకు పెట్టామా సంతోషపడతామంటే దానికి మళ్ళీ అప్‌స్ట్రీమ్ సైడ్ అంత వాటర్ ఎంత మట్టి ఉందో అంత వాటర్ స్టోర్ చేయాలి. స్టోర్ చేస్తే ఈ మొత్తం ఎకలాజికల్ ఇంబాలెన్స్ అవుతుంది ఎర్త్ రొటేషన్‌లో. సో, ఒక్కసారి అటు చీరేస్తుంది పైకి. ఏటూరు నాన్నగారి దగ్గర 75,000 చెట్లు ఒక్కసారి అట్లా కదిలిచ్చి పడేసింది. ఈసారి అట్లనే డ్యాములను కూడా పడేస్తుంది. వరల్డ్ వైడ్ ఉండే డ్యాములన్నిటిని కూడా మైండ్‌లో పెట్టుకొని ఉండండి.
ప్రళయం చిన్నది కాదు. భూకంపంతో మీ డ్యామ్ మొత్తం పడిపోయి ఇటు భూమి షేక్ అయ్యి ఇటు నుంచి సముద్రం నీళ్లు అటు నుంచి డ్యామ్ నీళ్లు ఇటు భూకంపం అన్ని ఒకేసారి చుట్టుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అందువల్ల ఈ భూకంపం అంటే అది ఒక్కటే కాదు, దాంతో పాటు వేరే పంచభూతాలు కూడా యాడ్ అయిందంటే మీరు తట్టుకోలేరు. జాగ్రత్తగా ఉండండి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కాన్సన్ట్రేటెడ్ వెయిట్ వేయకూడదు. డ్యాములు కూడా ఎలా కట్టుకోవాలి? క్యాస్కేడ్ ఆఫ్ డ్యామ్స్ కట్టుకోవాలి. ఒకే దగ్గర పెద్దది కడితే రేపు పొద్దున ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఒక బాంబు వాడు వేసాడు అనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? అందుకని క్యాస్కేడ్ ఆఫ్ డ్యామ్స్ ఉన్నాయి అనుకోండి, ఒకటి పోతే ఇంకోటి ఉంటుంది, ఇంకోటి పోతే ఇంకోటి ఉంటుంది. అక్కడ అన్ని ఏరియాల్లో వాటర్ టేబుల్ పెరుగుతుంటది, అన్ని ఏరియాల్లో వాటర్ సమృద్ధిగా ఉంటుంది. అట్లా కట్టుకోవచ్చు చిన్న చిన్న డ్యాములు, క్యాస్కేడ్ ఆఫ్ డ్యామ్స్. ఒక 10 డ్యాములు కట్టుకోండి ఒక డ్యామ్ బదులు. ఎలాంగ్ ద లెంత్ ఆఫ్ ద రివర్ కట్టుకోండి. అప్పుడు కాలువలు తవ్వే పని తగ్గుతుంది. ఎక్కడికక్కడే కాలువలు వాటర్ సప్లై చేసుకోవచ్చు. వేస్టేజ్ ఆఫ్ వాటర్ తగ్గుతుంది. మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అన్నీ కూడా అనుకూలంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడేముంది, డ్యామ్ ఎక్కడో తీసిపోయి కడుతున్నారు, అక్కడ వాటర్ టేబుల్ ఉంటుంది, యువతల వాటర్ టేబుల్ ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఎన్ని డ్యాములు ఉన్నాయి? వాటర్ టేబుల్ ఎందుకు పడిపోయింది? 2000 అడుగులకి ఎందుకు పోయింది? ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది, ఏం చెప్పడం లేదు. 2000 అడుగులు పోతే నీళ్లు లేవంటే దాన్ని ఒక్కసారి అర్థం చేసుకోండి. తర్వాత భారీ భూకంపం ఒకసారి వచ్చింది 5.7, 20 కిలోమీటర్స్ డెప్త్ లో. అస్సాం దగ్గర 10 కిలోమీటర్స్ డెప్త్ లో వచ్చింది. అస్సాం దగ్గర డేంజరస్ పొజిషన్, వార్నింగ్ 2, 3 కూడా వచ్చేసింది అక్కడ. అస్సాంలో వరదలు రావడం, ల్యాండ్ స్లైడ్స్ రావడం, భూకంపం కూడా 10 కిలోమీటర్ల కింద రావడం. ఇండోనేషియా అటు అరుణాచల్ ప్రదేశ్ అటుగా చూసినట్టయితే 5.7 వచ్చింది అక్కడ, 20 కిలోమీటర్స్ బిలో గ్రౌండ్ లెవెల్. ఇప్పుడు నిన్న వచ్చింది చూడండి, వెనుజులాలో ఫస్ట్ వచ్చింది అట్లా 22 కిలోమీటర్స్ బిలో. రెండోది వచ్చింది చూసారు, అది 10 కిలోమీటర్స్ బిలో అస్సాంలో. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఆర్ మోస్ట్ డేంజరస్ ఏరియాస్ ఫర్ ఎర్త్క్వేక్. ఫిలిప్పీన్స్ లో 7.8 వచ్చింది, 10 కిలోమీటర్స్ బిలో గ్రౌండ్ లెవెల్. అన్ని బిల్డింగులు పడిపోయాయి, మనుషులు చనిపోయారు. అదే ఇప్పుడు కానీ వెనుజులాలో చూసినట్టయితే వాళ్ళు ఇంకా చెప్పడం లేదు కానీ ఫిగరు, వీళ్ళు యుఎస్ జియోలాజికల్ సర్వే వాళ్ళ ఎస్టిమేషన్ 10,000 దాకా ఉండొచ్చు అని, 10,000 నుంచి 1 lakh దాకా మరణాలు ఉండొచ్చు అని. బిల్డింగులు పడిపోయింది కింద, అవన్నీ తీస్తే బయటికి రావచ్చు అని. ప్రస్తుతానికి 164 మంది చనిపోయినట్టు డిక్లేర్ చేశారు. అది. ఇకపోతే ఫిలిప్పీన్స్ లో ఒక 36 మంది దాకా చనిపోయారు. ఇది ఎక్కువ మంది చనిపోయేదానికి ఈ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల జనాలకి ఇబ్బంది కలిగించే ప్రళయాలు రావచ్చు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నా మళ్ళీ ఇంకోసారి. భూకంప తీవ్రత రాను రాను భూమికి దగ్గరకు వస్తుంది. ఇదివరకు 100 కిలోమీటర్ల కింద, 200 కిలోమీటర్ల కింద 8 వచ్చినా కూడా మనకేం అనిపించేది కాదు. ఇప్పుడు 10 కిలోమీటర్ల పైకి వచ్చింది. రేపు వచ్చేది ఇంకా 5 కిలోమీటర్ల పైకి వస్తుంది. అది 7 వచ్చిందంటేనే మొత్తం బిల్డింగ్లు పడిపోతాయి. హైదరాబాద్ లో ఒక్క బిల్డింగ్ ఉండదు. అది. అందువల్ల ఇప్పుడు ఇది మనోళ్ళు ఏమంటున్నారు, హైదరాబాద్ మాది ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా కాదు అంటున్నారు. ఇప్పుడు ఇది వెనిజులా ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియానా? కాదు, అసాధారణమైంది. ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఆ రేంజ్ లో 1900 లో వచ్చింది. 125 years బ్యాక్ వచ్చింది ఆ రేంజ్ లో ఎర్త్క్వేక్ అక్కడ. అప్పటి నుంచి ఇంతవరకు రాలేదు, కానీ ఇప్పుడు మళ్ళా వస్తుంది. మనం పుట్లప్పటికి ఇప్పుడు మళ్ళా ఆ రేంజ్ లో వచ్చింది, మొదలు పెట్టింది, శాంపుల్ చూపించింది. ఇంకా కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళా వచ్చేదానికి కూడా ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే వాళ్ళు చెబుతున్నారు. మళ్ళా టెంపరీగా పడిపోయిన బిల్డింగుల్లో వాటిల్లో ఉండద్దు, గట్టి బిల్డింగుల్లో ఉండండి అని చెబుతున్నారు. అందువల్ల ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా అక్కడ ప్రజలు కూడా పాటించాలి, పాటించి సంయమనం ప్రవర్తించాలి. వేరే వాళ్ళకి ఎవరికైనా హెల్పింగ్ చేయగలిగిన వాళ్ళు చెయ్యండి. అక్కడ ఫిలిప్పీన్స్ లో ఫస్ట్ శాంపుల్ చూపించింది 10 కిలోమీటర్లు.
తర్వాత ఇప్పుడు సెకండ్ శాంపిల్ ఎక్కడ చూపించింది? అస్సాంలో చూపించింది. ఇప్పుడు థర్డ్ శాంపిల్ ఎక్కడ చూపింది? వెనిజులాలో చూపిస్తాం. అది ఇది ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ గాని వచ్చినాయంటే యమ డేంజర్ ఇది. అంటే మనకు మనిషి దగ్గర సుత్తితో ఇటు అటు కొడుతున్నారు అనుకోండి, హెడేక్ ఏమవుతుంది? ఇటు అటు అటు ఇటు తలకాయ పగిలిపోద్ది. ఎప్పుడు టీ తాగుదారా, ఎప్పుడు బయటికి వెళ్ళిపోదారా అనిపిస్తుంటుంది. అట్లా కింద భూమిలో కూడా ఇటు షేక్ అయ్యి అటు షేక్ అయింది అనుకో, ఎమ్మడెమ్మడే అందులో ఎంత 39 సెకండ్స్ లో ఎమ్మడే ఇటు షేక్ అయింది. 2 సార్లు అటు ఇటు అంటే బిల్డింగ్ పడిపోవటం ఏంది? లెక్క లేకుండా పడిపోతుంది. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా పడిపోతుంది. మరి కొన్ని బిల్డింగ్లు ఎందుకు పడలేదు? అంటే ఆ ఎర్త్ కేక్ రెసిస్టెన్స్ ఉండేటట్టుగా స్ట్రక్చర్స్ కట్టిని కొద్దిగా నిలబడ్డాయి. కొద్దిగా ఓల్డ్వి అవి ఎర్త్ కేక్ రెసిస్టెన్స్ కి ఈ రెసిస్టెన్స్ తట్టుకునేటట్టు లేకుండా కట్టినవి పడ్డాయి. అది అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా ఓల్డ్ బిల్డింగ్స్ వాళ్ళు కొంచెం ఇంకా డబుల్ కేర్ఫుల్ గా ఉండాలి. అది అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎయిర్ చూసామంటే ఇసుక తుఫాన్ ఢిల్లీలో. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నా, ఎక్కడ గుజరాత్ దగ్గర వచ్చింది ఇసుక తుఫాన్, ఇప్పుడు ఢిల్లీలో వచ్చింది. తిరువళ్ళూరులో అమ్మోనియా గ్యాస్ లీక్ 7 మంది మహిళలు మృతి చెందారు ఈ మధ్య రీసెంట్ గా జూన్ లోనే 21వ తేదీ. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో హెవీ విండ్కు ఆగి ఉన్న 3 విమానాలు 3 గుద్దుకున్నాయి, ఇటు అటు పోయి. వాటి అంతటా అవే పోయి గుద్దుకున్నాయి. ఇది వరకు నడిపితే కదిలే విమానాలు ఇప్పుడు నడపకుండానే కదులుతున్నాయి గాలితో. పంచభూతాలు ఏమైనా చేయగలవు, నడిపేయగలవు. అది అమెరికాలో టార్నిడో వచ్చింది. హనుమాన్ టెంపుల్ కుప్పకూలింది. ఇది కూడా ఒక వార్నింగే మనకు. హనుమాన్ టెంపుల్ కుప్పకూలడం అనేది కూడా ఒక వార్నింగ్ అన్నమాట నీకు. నేరేడుకాయలు ఎక్కువగా వస్తున్నాయి. దిస్ ఇస్ ఆల్సో ఏ వార్నింగ్ ఫర్ ప్రళయం. అందువల్ల ఈ ప్రకోపాన్ని తట్టుకునేటట్టుగా వీలైన వరకు మీకు సునామీలు రావచ్చు, ఏమేమి రావచ్చు అనేది కూడా చెబుతున్నా మీకు. సునామీలు వచ్చే ఛాన్స్ ఉంది. వాటికి తట్టుకొని ఉండాలి ఇళ్ళు. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో కొంచెం మీరు అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రళయం రావచ్చు. అంటే ఇప్పుడు మీకు ఢిల్లీ దగ్గర ఇటుపక్క మనకు ఇవి మనకు వచ్చే అవకాశం లేని ఏరియాలు ఇప్పుడు వస్తున్నాయి. ఏంటివి? ఈ టైఫూన్లు కానీ, లేకుంటే టోర్నడోస్ కానీ, ఇవి ఇంతకుముందు అనకాపల్లిలో కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అట్లాంటివి ఈ సంవత్సరంలో సముద్రం మీద వచ్చే అవకాశం ఉంది. సముద్రం మీద టోర్నడో ఉంటే ఆ నీళ్ళన్నీ ఊళ్ళోకి లాక్కొని వచ్చేస్తుంది. ఇంతకుముందు ఈజిప్ట్ లో, ఇటలీలో జరిగినట్టుగా. అట్లా వరద ఒక రకం రావచ్చు. ఎర్త్ కేక్ సముద్రంలోనే వచ్చి సునామీ రూపంలో కూడా రావచ్చు. హెవీ రైన్ఫాల్ పడి ఊళ్ళోనే మునిగిపోవచ్చు. అట్లా కూడా ఛాన్స్. ఈ వర్ష ప్రళయాలు ఇటు డ్యామ్ పగిలి షేక్ అయ్యి మొత్తం ఆ నీళ్ళు ఇటు రావచ్చు, ఈ నీళ్ళు ఇటు రావచ్చు, రెండు ఒకేసారి కూడా రావచ్చు. అందువల్ల ఒకేసారి 2 పంచభూతాలు ప్రకోపిస్తే చాలా డేంజర్. మనం చాలా వరకు తప్పించుకోలేము దాన్ని. ఒకదానికే తప్పించుకోలేము. ఒక భూకంపం వచ్చిందంటే తప్పించుకోవడం చాలా కష్టం. దాంతో పాటు డ్యామ్ మీ పగిలి నీళ్లు వచ్చినాయి అనుకో, ఇంకా అసలు నువ్వు కిందకి పోలేవు. నీళ్లుంటే ఎక్కడికి పోతావు? ఇంకెక్కడికి పోలేవు. కింద ఉండలేవు, బయట ఉండలేవు, లోపల ఉండలేవు. ఇది పరిస్థితి. ఈ తప్పిదాలన్నీ మనం చేసుకున్నవే. కాబట్టి వీటిని వీలైన వరకు పంచభూతాలకు ప్రకోపించకుండా ఉండే విధంగా మనం అందరం నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. వీలైనన్ని ఎక్కువ చెట్లేయండి. వాటర్ టేబుల్ పైకి వచ్చేటట్టు చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ necessary steps to construct small size dams across the river, length of the river. A cascade of dams is to be constructed, not to construct a big dam at one particular point, store entire water in the same area. ఆ విధంగా కట్టకూడదు. అక్కడ ఒకటి చిన్న డ్యాములు కానీ వేసుకున్నట్టయితే వాటర్ స్టోరేజ్ బాగుంటుంది. వాటర్ టేబుల్ కూడా పైకి వస్తుంది. నువ్వు 200 అడుగులు 300 అడుగులు ఏదని వాళ్ళని బతిమలాడుకోబల్లే. ఇప్పుడు రూల్స్ పెట్టారు. కర్ణాటకలో మన ఇష్టం వచ్చినట్టు బోర్ వేసేదానికి లేదు.
సాల్ట్ వాటర్ ఇంట్రూషన్ వస్తుంది. సాల్ట్ వాటర్ లెవెల్ ఏమో భూమి లెవెల్ కంటే కిందకెళ్తుంది. కిందకెళ్ళి కింద నుంచి ఎర్త్ క్రస్ట్‌లో నుంచి వెల్స్ ఏవి తవ్వినా వాటిల్లోకి సాల్ట్ వాటర్ వచ్చేస్తుంది. ఇవి రాకుండా చూసుకోవాలి మనం. అట్లా వచ్చినాయంటేనే ఇంక బావులన్నీ ఉప్పుమయమైపోయి. ఎస్పెషల్లీ ఎట్ కోస్టల్ బెల్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఊళ్ళల్లో కూడా కొన్ని చోట్ల ఉప్పు నీళ్ళొచ్చేవి, కొన్ని చోట్ల మంచి నీళ్లు పడుతుంటాయి. ఇవి కూడా మనం చూసే ఉంటాం. అవి కూడా మీకు ఈసారి పడేవి ఉప్పు నీళ్లు మంచినీళ్ళు అవ్వచ్చు, మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు అవ్వచ్చు. ఎడారుల్లో కూడా నీళ్లు రావచ్చు ఈసారి బుగ్గల్లాగా పైకి లేయొచ్చు. ఆల్రెడీ సరస్వతి రివర్ ఇంతకు ముందు బయటకు వచ్చింది. గుప్త నది అన్నారు, ఎక్కడ కనబడదన్నారు. ఈసారి బాగానే వచ్చింది. ఈసారి కూడా ఇంకొక థార్ ఎడారి లాంటి ఏరియాల్లో కూడా నదులు కొన్ని బయటికి రావచ్చు. బోరేస్తే పొంగి పొర్లి బయటికి రావచ్చు. అట్లాంటి అవకాశం కూడా ఉంది. ఎక్కడ నీళ్లు పడిన ప్రదేశంలో పడచ్చు. నీళ్లు ఎప్పుడు ఉండే ప్రదేశంలో నీళ్లు ఎండిపోవచ్చు. ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పున్నా అది ఇప్పుడు బుగ్గ రామేశ్వరంలో జరిగింది. భూకంపం మళ్ళా వస్తుందని చెప్పా. 10 కిలోమీటర్ల డెప్త్ వస్తుందని చెప్పాను. ఇప్పుడు వచ్చింది. ఎక్కడ? వెనిజులా. ఇప్పుడు ఈసారి ఇంకా 10 నుంచి ఇంకా పైకి వచ్చి 5 కిలోమీటర్ల డెప్త్ లోనే వస్తుంది. ఇంటెన్సిటీ ఇది 7.6 ఉంది. ఈసారి 8.6 పైనే దాటచ్చు. 8.7 రివర్స్ కావచ్చు. అందువల్ల ఇంకా ప్రళయం వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎట్లాంటి వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ కూడా ఫెయిల్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా చాలా మైండ్‌లో పెట్టుకొని మీరందరూ ఉండాల్సిందిగా, వీటన్నిటికి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా. ఇంకొకటి, ఒకే మేఘం అల్లుకోవచ్చు మొత్తం ఇండియా అంతా. ఈ చివరి నుంచి ఢిల్లీ టు కేరళ. పగలు రాత్రి, రాత్రి పగల్లాగా అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సూర్యగోళంలో నుండి విస్ఫోటనం జరిగి మన కమ్యూనికేషన్ శాటిలైట్ దెబ్బతిని నెట్వర్క్ మొత్తం ఆగిపోతుందని ఇంతకుముందు కూడా చెప్పుకున్నా. ఇప్పుడు కూడా మళ్ళా చెబుతున్నా. యుద్ధంలో ఆగిపోతుందా? లేదు పిడుగులు పడి ఆగిపోతుందా? లేదు సూర్యగ్రహం విస్ఫోటనం అవుతుందా అనేది తెలియదు గానీ, మొత్తం మీద నెట్వర్క్ కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం స్టాప్ అవుతుంది. అందుకే కొంతమంది లిక్విడ్ క్యాష్ కూడా దగ్గర పెట్టుకోండి అని చెబుతున్నారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారనేది ఒకసారి ఆలోచించండి ప్రజలు కూడా. ఆలోచించి దానికి తగ్గట్టు మీరు కూడా సంసిద్ధత తయారై ఉండటం అలవాటు చేసుకోవాలి. ఎట్లాంటి వరస్ట్ సిచ్యువేషన్ వచ్చినా. ఈ రావాలని మనం కోరుకోవటంలా, కానీ గ్రహాలు ఆ విధంగా ఉన్నాయి. అందువల్ల రెస్క్యూ చేసేదానికి ఊర్లలో యంగ్‌స్టర్స్ టీమ్ కూడా తయారై ఉండటం మంచిది. ఊర్లో కూడా విలేజ్ పెద్దలందరూ కూడా చేరి ఈ యూత్ అసోసియేషన్ లాగా ఫామ్ చేసి ఒక బ్యాచ్‌ని తయారు చేసుకొని ఉండటం మంచిది. ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు నేచురల్ కలామిటీస్ వాళ్ళందరినీ పంపించి ఇవి వాళ్ళని ఇమ్మీడియేట్‌గా రెస్క్యూ చేసేదానికి. ఇప్పుడు ఇక్కడ రెస్క్యూ చేద్దాం అనుకుంటున్నారు వెనిజులాలో. చేద్దామని ఎంతమంది వచ్చినా కూడా పోయేదానికి ఛాన్స్ లేదు. ఇళ్ళు కుప్ప కూలిపోయి రోడ్లోకి పడిపోయి ఉన్నాయి. రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. కరెంటు తీగలన్నీ పడిపోయి ఉన్నాయి. స్తంభాలన్నీ పడిపోయి ఉన్నాయి. పవర్ సప్లై ఆపేశారు. ఎక్కడికి పోయేదానికి లేదు. హెల్ప్ చేసేదానికి లేదు. వాళ్ళ వెహికల్స్ మూవ్ కావడం లేదు. ఇట్లా కొంత జాప్యం జరుగుతా ఉంది. తప్పదు. ఎవరు ఏం చేయలేరు. ఎవరైనా చేయగలిగేటట్టయితే కదా! ఏమన్నా పైకి హెలికాప్టర్‌లో పోయి ఏమన్నా సహాయం చేయగలమా? చేయలేము. హెలికాప్టర్‌లో కొంత ఫుడ్ ఇయ్యగలం అంతేగాని ఉన్నవాళ్ళకి. ఇవి మొత్తం తీసుకుపోయి ఎయాలంటే కింద గ్రౌండ్ మీద టార్గెట్ చేయాల్సిందే. వెహికల్స్ అన్నిటిని పంపించేసి అవి పక్కకు జరిపేసి కనీసం రోడ్డుని రెస్క్యూ చేస్తే, రోడ్డుని తయారు చేసుకుంటే వెహికల్స్ అన్నీ ముందు పోయి అక్కడ రెస్క్యూ ఆపరేషన్‌లో పార్టిసిపేట్ చేస్తాయి. అందువల్ల దానికి సంబంధించిన వెహికల్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి. దానికి సంబంధించిన కరెంట్ పోల్స్ కూడా రెడీగా పెట్టుకోండాలి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఈవెన్ శాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా రెడీగా డ్యామ్‌కి దగ్గరలో అందుబాటులో ఉండేటట్టు పెట్టుకోవాలి. వాళ్ళ కాంటూర్ లెవెల్స్ కూడా చూసుకొని ఏ ఏరియా వరకు ఉంటే ఏ ఏరియా మునిగిపోతుంది, ఎంతసేపట్లో అక్కడికి పోతాయి, అవి కూడా వాళ్ళ సెల్‌కి మెసేజ్ పంపించే సిస్టమ్ కూడా డెవలప్ చేయాలి.
వీళ్ళు టీమ్ కూడా ఉంటది. ఎమర్జెన్సీ టీమ్ ఉంటారు. వాళ్ళు కూడా ఇవన్నీ కూడా స్టడీ చేసి పోయేదానికి మనం పోయి చూపిస్తేనే వాళ్ళు చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పోయి దారి చూపిస్తే వాళ్ళు పోతారు. లేకపోతే వాళ్ళే మునిగి చనిపోయేదానికి ఆస్కారాలున్నాయి. అందుకని పోయినసారి వచ్చిన వరద నెల్లూరులో వచ్చినయి చూస్తే నేను గమనించాను. ఎవరు పోకపోతే వాళ్ళసలు పోవడం లేదు. అది. అక్కడ బా బుచ్చికి ఇవతల వచ్చిన దగ్గర వాళ్ళ టీమ్‌లో ఒకతను చనిపోయాడంట. అందుకని వాళ్ళెవరు రిస్క్ తీసుకోవటంల. అందువల్ల లోకల్ కుర్రవాళ్ళు కూడా దారి తెలిసిన వాళ్ళు వాళ్ళ బోట్‌లో ఎక్కి పోయి ఈతొచ్చుండాలి వాళ్ళకి కూడా. అది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు ఎవరైనా బోట్ ఎక్కుతున్నారంటే ఈత వచ్చి ఉండాలి. మినిమమ్ మనం సేఫ్‌గార్డ్ చేసుకునే దానికి గాని కూడా ఉండాలి. అది. అసలేం రానోళ్ళు ఎక్కబాకండి. ఈ దారి తెలుసు కదా అని ఎక్కారంటే ఒకవేళ బోటు స్పీడొచ్చి వాటర్ కొట్టుకొని తిరగబడేదానికి కూడా ఆస్కారం ఉంది. అందువల్ల సఫిషియెంట్ బోట్స్ ఎట్ ఆల్ ప్లేసెస్ పెట్టుండాలి. ఎక్కడ వస్తుందనేది మనం చెప్పలేము. ప్రళయం వచ్చేది మాత్రం గ్యారంటీ. అయితే అన్నీ ఒక దగ్గర రావు. అది గుర్తుపెట్టుకోండి. అన్నీ ఒకే ఇంటెన్సిటీ ఉండవు. అక్కడ ఏ విధంగా ద్రోహం చేస్తుంటారో పంచభూతాలకి, ఆ విధంగా అక్కడ డ్యామేజ్ చేయడం జరుగుతుంది. మీరు ఏ విధంగా డ్యామేజ్ చేస్తే అదే విధంగా మిమ్మల్ని కూడా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. మీరు మరీ ఎక్కువ చేశారనుకోండి అందరిలోకెల్లా, దేశంలోకెల్లా, ఆ ఏరియాలో ఎక్కువ కాన్సంట్రేషన్ జరుగుతుంది. అందువల్ల మీరు అన్ని జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకోండి. అటు గవర్నమెంట్ కూడా ప్రికాషన్స్ దీనికి ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకొని రెడీగా ఉండాలి. నేచురల్ కలామిటీ అనేది చెప్పి రాదు. వాతావరణ శాఖ వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేరు. భూకంపం వస్తుంది ఇక్కడ రాదు అనే ఏరియాల్లో కూడా రావచ్చు. ఇప్పుడు ఆ వెనిజులా అనే ఏరియాలో రాదని వాళ్ళు తాపీగా ఉన్నారు. ఎన్ని ఫ్లోర్లకైనా పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు చూడండి వచ్చింది పడిపోయారు. గత 100 ఏళ్ల నుంచి లేదు కాబట్టి ఇప్పుడు రాదు అనే యాంగిల్లో ఉండొద్దు మీరు. హైదరాబాద్ వాళ్ళు కూడా ఆ యాంగిల్లో ఉండొద్దు అని చెబుతున్నాను నేను. ఇప్పుడు సిటీలో గాని చూసినట్టయితే హైదరాబాద్‌లోనే హైయెస్ట్, టాలెస్ట్ స్ట్రక్చర్స్ ఉండేది హైదరాబాద్‌లో. గ్రూప్ ఆఫ్ స్ట్రక్చర్స్ కడుతున్నారు పక్క పక్కనే. అది ఇంకా డేంజర్. ఒకటి పడదంటే అన్నీ పడతాయి. ఇది పోయి దాని మీద ఒక్క పట్ట తగిలిందంటే చాలా అయి మొత్తం పడిపోతాయి. అది చాలా జాగ్రత్తగా ఉండాలని అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఈ నేచురల్ కలామిటీస్, ఈ పంచభూతాల ప్రకోపాన్ని నుంచి తట్టుకొని హ్యాపీగా ఉండాలన్నదే నా కోరిక. ఇది భయపెట్టాలని తీసిన వీడియో కాదు. ప్రళయం రాబోతుంది సంకేతం అని వార్నింగ్ ఇస్తున్నాను. ముందే చెప్పిస్తున్నారు నా చేత. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ టైమ్ ఫర్ యూ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్.